హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర కపుల్. ఈరోజు వచ్చేసి మన హెల్త్‌కి ఎంతో బెనిఫిట్స్ ఇచ్చేటువంటి స్ప్రౌట్స్‌తో అయితే కర్రీ అయితే చేయబోతున్నా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారన్నది కామెంట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి 2 డేస్ నుంచి నానబెట్టినటువంటి స్ప్రౌట్స్ అయితే నాకు ఈ విధంగా మొలకలైతే వచ్చాయి. వీటిని అయితే బాగా వాష్ చేసిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసేసుకొని ఈ విధంగా వాటర్ ములిగేంత వరకు వేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే లిడ్ క్లోజ్ చేసుకొని అయితే మనము ఉడకబెట్టేసుకోవాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనకి ఇలా చెక్ చేసుకున్నట్లయితే బాగా మెత్తగా అయితాయి. ఈ విధంగా సరిపోతుందండి. పక్కన పెట్టేసుకొని మరొక పాన్ పెట్టేసుకొని దీంట్లోనికి ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని దీంట్లోనికి కావాల్సిన స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే షాజీరా ఒకటే యాడ్ చేశాను. మీరు లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటివి కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. దీంట్లోనికి పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నట్లయితే తాలింపులాగా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే 2 ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ చపాతీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి తక్కువ ఆనియన్సే వేశాను. దీంట్లోనికి పసుపు అలాగే కొంచెం సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. స్ప్రౌట్స్‌లో మనం ఆల్రెడీ సాల్ట్ అయితే యాడ్ చేసాం కదా! కొంచెం తక్కువనే పడుతుంది. కానీ ఉల్లిపాయలు మెత్తబడడానికి కొంచెం ఇక్కడనే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత చెక్ చేసుకుంటూ మాడిపోకుండా చూసుకుంటే సరిపోతుంది. దీంట్లోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మ్యాండేటరీ అండి. ఇలా యాడ్ చేసుకున్నట్లయితే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నేనైతే ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసి దాన్ని కూడా బాగా మగ్గేంత వరకు కలిపేసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక టమాటా అయితే మీడియం సైజ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే యాడ్ చేసేసాను. ఇది మనకి గ్రేవీకి చాలా బావుంటుందండి. ఆనియన్ అండ్ టమాటా కూడా. ఇదంతా కలిసిపోయిన తర్వాత దీంట్లోనికి మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి స్ప్రౌట్స్ అయితే ఈ విధంగా వాటర్ అంతా పక్కకు తీసేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్‌ని అయితే పడేయకూడదు. లాస్ట్‌లో అయితే యాడ్ చేసుకోవచ్చు. పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనకైతే కొంచెం వాటర్‌తో దాంట్లో ఉన్న వాటర్ తోటే మగ్గుతూ ఉంటది. ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకు తెలుస్తూ ఉంటది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత దీంట్లోనికే సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోండి మీ స్పైస్‌కి తగినట్టు. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన కారం కాబట్టి 2 ½ వరకు యాడ్ చేసుకున్నాను. అదే మనం బయట తీసుకునే కారం అయితే 2 స్పూన్స్ వరకు సరిపోతుంది. ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. బాగా మెత్తబడుతుంది అనుకున్నప్పుడు మనం దీంట్లో ముందుగా ఉడికించుకున్న వాటర్ ఉంది కదా! అవే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ మనకి ప్రోటీన్స్ అవి పోకుండా మనకి ఉంటుందని చెప్పి ఈ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే ములిగేంత వరకు వేసుకొని ఉడకబెట్టుకున్నాను. చూసారు కదా! దగ్గర పడుతుంది. ఈ టైంలో మనం ధనియా పౌడరు, అలాగే చికెన్ మసాలా ఇలాంటివి యాడ్ చేసుకుంటే మరింత ఫ్లేవర్ చాలా బావుంటుంది. చపాతీలో చాలా బావుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.